హెరిటేజ్ లీగల్ నోటీసు తనకు అందలేదన్నారు బొత్స సత్యనారాయణ. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన ఇందాపూర్పై చర్చ జరగాలని 3 రోజుల నుంచి అడుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పారిపోతుందని ప్రశ్నించారు. ఒక పేపర్ చూపిస్తేనే వెబ్సైట్లో నుంచి ఇందాపూర్ను తీసేశారన్నారు బొత్స. హెరిటేజ్ లీగల్ నోటీసులు చిన్నపిల్లల చేష్టల్లాగా ఉందంటూ సెటైర్ వేశారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కి కో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అని టీడీపీ నేత కుటుంబరావే చెప్పారని, హెరిటేజ్ వెబ్సైట్లోనే ఇందాపూర్ గురించి ఉందని అన్నారు. ఏ తప్పు చేయకపోతే హెరిటేజ్ వెబ్సైట్ ఎందుకు మార్చారని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. వెబ్సైట్ బోగస్ అని ఒప్పుకోవాలని, లేదంటే టీడీపీ కుటుంబరావుతో తమకు సంబంధం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ లీగల్ నోటీస్ తనకు అందలేదన్నారు బొత్స సత్యనారాయణ. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన ఇందాపూర్పై చర్చ జరగాలని 3 రోజుల నుంచి అడుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పారిపోతుందని ప్రశ్నించారు. ఒక పేపర్ చూపిస్తేనే వెబ్సైట్లో నుంచి ఇందాపూర్ను తీసేశారన్నారు బొత్స. హెరిటేజ్ లీగల్ నోటీసులు చిన్నపిల్లల చేష్టల్లాగా ఉందంటూ సెటర్ వేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ప్రస్తుతం తనకు లీగల్ నోటీస్ అందలేదంటున్నారు బొత్స సత్యనారాయణ. ఏంటి ప్రజెంట్ దీంట్లో ఉన్న అప్డేట్? ఎస్ప్రియ, ఏదైతే ఈ ఇందాపూర్ డైరీ అంశానికి సంబంధించి గత 3 రోజులుగా శాసనమండలిలో చర్చించాలని వైసీపీ తరపు నుంచి వాయిదా తీర్మానాలు ప్రతిపాదించడం, చైర్మన్ దాన్ని తిరస్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో గత 2 రోజులుగా ఏదైతే ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి ఖచ్చితంగా సభలో చర్చ జరగాలని వైసీపీ సభ్యులు సభను స్తంభింపజేస్తూ వస్తున్నారు. అయితే గత 2 రోజులుగా ఇదే తంతు నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయింది. అయితే గత 2 రోజులుగా వైసీపీ సభ్యులు ఇందాపూర్ డైరీకి సంబంధించి, అంటే హెరిటేజ్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఇందాపూర్ ఉందంటూ వైసీపీ సభ్యులు ఆరోపణలు చేయటం, ఇదే అంశానికి సంబంధించి విపక్ష నేతగా ఉన్న శాసనమండలి విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా మీడియా పాయింట్ లో రియాక్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడారు. హెరిటేజ్ సంబంధించి ఇందాపూర్ డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 17వ నెంబర్ గా లిస్ట్ అయి ఉంది. అయితే ఈ వెబ్సైట్ లో తాము ఈ విషయాన్ని బయట పెట్టిన వెంటనే దాన్ని తీసి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాంట్లోకి వెబ్సైట్ లోకి మార్చారని ఆయన చెప్పుకొచ్చారు. నేరుగా ఇందాపూర్ డైరీకి సంబంధించి అటు వెబ్సైట్ లో కావటం, అంటే చీజ్ కు సంబంధించిన ప్యాకెట్స్ ని కూడా ఆయన మీడియాకు చూపించారు. చీజ్ ప్యాకెట్స్ సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఇందాపూర్ ఉంది. అంటే హెరిటేజ్ సంబంధించిన చీజ్ ప్యాకెట్స్ లో కూడా అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ గా చూపించారు. ఇంతకన్నా ప్రత్యక్ష ఆధారాలు ఏం కావాలి? అంటే హెరిటేజ్ కి దొడ్డిదారిన ఈ నెయ్యి కాంట్రాక్టు దక్కించేందుకు ఇందాపూర్ డైరీని అడ్డం పెట్టుకొని ఈ వ్యవహారాన్ని అంతా నడిపారు. అంటే కేవలం అంటే లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఏదైతే అటు సీఎం చంద్రబాబుతో పాటు అటు కూటమి సభ్యులు మొత్తం ఆరోపిస్తున్నట్టుగా నెయ్యిలో కల్తీ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఒక్కసారిగా అంటే 300 నుంచి 350 రూపాయల వరకు ఉన్న రేటును దాదాపు 650 నుంచి 700 రూపాయల వరకు చేర్చారు. కేవలం అంటే తక్కువ ధరకైతే క్వాలిటీ నెయ్యి రాదు, ఖచ్చితంగా అత్యధిక ధర పెడితేనే దీనికి క్వాలిటీ వస్తుంది. అంటే ఇట్లాంటి ఆరోపణలు చేసి ఈ తతంగం మొత్తం నడిపారు. దాదాపు రెట్టింపు ధరలకు ప్రస్తుతం నెయ్యిని పంపిణీ చేస్తున్నారు. ఇందాపూర్ ముసుగులో హెరిటేజ్ వీళ్ళందరికీ సప్లై చేస్తుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యం అటు హెరిటేజ్ కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఇందాపూర్ డైరీకి సంబంధించి ఏదైతే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారో దానికి క్షమాపణలు చెప్పాలి, లేదంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతాం అంటూ లీగల్ నోటీసులు కూడా ఆయనకు పంపించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రస్తుతం ఏదైతే ఇవాళ సభను సంబంధించిన అనంతరం బొత్స సత్యనారాయణ కూడా ఈ లీగల్ నోటీసులపై స్పందించారు. ఇంతవరకు తనకు నేరుగా అయితే లీగల్ నోటీసులు చేరలేదని, ఇప్పటి వరకు తాను కూడా మీడియాలోనే ఆ నోటీసులను చూశానని చెప్పుకొచ్చారు. గత 22 సంవత్సరాల క్రితం ఓ పత్రికకు సంబంధించి తనకు లీగల్ నోటీస్ అందాయని, ఆ తర్వాత వాళ్ళే దాన్ని రిటర్న్ తీసుకున్న నేపథ్యంలో 22 సంవత్సరాల తర్వాత ఈ లీగల్ నోటీసులు తనకు చేరాయన్నారు. అయితే ఇలాంటి తాటాకు చప్పులకైతే తాను భయపడే ప్రసక్తే లేదు. చంద్రబాబు ఖచ్చితంగా ఈ లడ్డు అంశానికి సంబంధించి క్షమాపణ చెప్పిన తర్వాతే తాను కూడా ఈ లీగల్ నోటీసుల అంశంపై స్పందిస్తాను, అంతవరకు మాత్రం దాని గురించి
గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని మాత్రం చెప్పారు. మరోవైపు ఏదైతే ఈ లీగల్ నోటీసుల అంశానికి సంబంధించి హెరిటేజ్ కూడా చిన్నపిల్లల చేష్టల్లా వ్యవహరించిందంటూ హాట్ గా కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే గత 3 రోజులుగా ఈ శాసన మండలిలో ఈ లడ్డూ వ్యవహారం అట్టుడికిస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా మరోసారి ఈ లీగల్ నోటీసుల అంశం కూడా ప్రస్తావనకు రావటం, ప్రస్తుతం 2 సార్లు సభ విరామం అంటే వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 2 సార్లు సభ విరామం అయింది. ప్రస్తుతం మండలి చైర్మన్ కూడా అంటే సభను కొనసాగించే అంశంపై చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే భవిష్యత్తులో అంటే ఈ లీగల్ నోటీసు సంబంధించి బొత్స అందుకున్న తర్వాత ఏం చేస్తారనే అంశం కూడా ఉత్కంఠగా మారింది. ప్రియా. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.